ఫ్రెండ్స్, ఈరోజు కథలో మనం తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూడబోతున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాన్నని ప్రేమించని మనసు ఎక్కడా ఉండదు. ఎందుకంటే అమ్మ కనిపించే దైవం అయితే ఆ దైవాన్ని కూడా వెనక నుండి నడిపించే ధైర్యం నాన్న. ఒక చిన్న ఊరు. అక్కడ రామయ్య అనే సామాన్య రైతు ఉండేవాడు. ఆయనకి తన కూతురు లక్ష్మి అంటే ప్రాణం. భార్య చిన్నప్పుడే చనిపోవడంతో లక్ష్మికి తల్లి తండ్రి అన్నీ తానే పెంచాడు. లక్ష్మి చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుకు. ఒకరోజు తండ్రి వైపు చూసి, నానా, నేను డాక్టర్ అవుతాను అంది. ఆ మాట రామయ్య గుండెల్లో ఒక గొప్ప ఆశను, అంతకు మించిన బాధ్యతను నింపింది. రోజులు గడిచాయి. లక్ష్మి 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో టాపర్గా నిలిచింది. మెడికల్ సీటు వచ్చింది. కానీ చదువుకోవడానికి కావాల్సిన లక్షల రూపాయల ఫీజు రామయ్య ముందు కొండలా నిలబడింది. పొలం మీద వచ్చే ఆదాయం పూట గడవడానికే సరిపోయేది. కానీ రామయ్య వెనకడుగు వేయలేదు. తనకున్న ఆ చిన్న పొలాన్ని అమ్మేశాడు. పాతింట్లోనే ఉంటూ పగలు రాత్రి తేడా లేకుండా పట్టణంలో కూలి పని వెళ్ళడం మొదలుపెట్టాడు. లక్ష్మికి ఏ లోటు రాకూడదని తాను పాత చిరిగిన చెప్పులతోనే నడిచేవాడు. కనీసం మంచి బట్టలు కొనుక్కునేవాడు కాదు. తను పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ కూతురికి పంపే డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసుకునేవాడు. లక్ష్మి అప్పుడప్పుడు ఫోన్ చేసి, నానా, నీ ఆరోగ్యం జాగ్రత్త, మంచిగా తింటున్నావా అని అడిగేది. తాను కడుపు నిండా తిన్నానని అబద్ధం చెబుతూ ఆకలిని చిరునవ్వుతో దాచుకునేవాడు. ఒకసారి కాలేజీలో సెమిస్టర్ ఫీజు కట్టడానికి డబ్బులు తక్కువయ్యాయి. అప్పుడు రామయ్య తన ప్రాణం కన్నా మిన్నంగా చూసుకునే తన భార్య చివరి జ్ఞాపకమైన బంగారు గాజులను కూడా అమ్మేశాడు. ఆ రాత్రి తన గదిలో ఒంటరిగా కూర్చొని భార్య ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీ గుర్తును అమ్మేశాను అనుకోకు. మన బిడ్డను డాక్టర్గా చూసేందుకు నేను నన్నే అమ్ముకోవడానికైనా సిద్ధమే అని నిశ్శబ్దంగా రోధించాడు. 5 ఏళ్ళు గడిచాయి. అది మెడికల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ డే. అందరూ కొత్త బట్టలు వేసుకొని తల్లిదండ్రులతో సంతోషంగా వస్తున్నారు. కానీ రామయ్య మాత్రం పాత బట్టలతో అందరూ తనని ఎక్కడ చూస్తారో అని బిడియంతో గేటు బయట నిలబడి ఉన్నాడు. అప్పుడే మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. గోల్డ్ మెడలిస్ట్ అండ్ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ డాక్టర్ లక్ష్మి. లక్ష్మి స్టేజ్ ఎక్కి మెడల్ అందుకుంది. మైక్ పట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. ఈరోజు నేను డాక్టర్ని అయ్యానంటే దానికి కారణం నా చదువు కాదు, ఒక తండ్రి రక్తాన్ని చెమటగా మార్చి చేసిన త్యాగం. నా మెడలో స్టెథోస్కోప్ చప్పుడు, మా నాన్న గుండె చప్పుడు, ఆయన అరిగిపోయిన చెప్పులే నా విజయానికి మెట్లు. ఆ మాటలు విన్న రామయ్య కళ్ళల్లో నీళ్ళాగలేదు. తన కష్టమంతా ఒక్క క్షణంలో మరిచిపోయాడు. లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి అందరి ముందు ఆ చిరిగిన చొక్కా వేసుకున్న తన తండ్రి పాదాలకు నమస్కరించింది. తన తండ్రి చేతులు పట్టుకుంది. అవి కాయలు కాసి కరుగ్గా ఉన్నాయి. కానీ ఆమెకు అవి ప్రపంచంలోనే అత్యంత మృదువైన చేతులుగా అనిపించాయి. తండ్రి అంటే కేవలం భయం కాదు, బాధ్యత. ఆయన కన్నీళ్లు బయటపడవు, కానీ ఆయన మనసు ఎప్పుడు పిల్లల భవిష్యత్తు కోసమే పరితపిస్తుంది. మీ నాన్న చేసిన త్యాగాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఆయన తల దించుకునే పని ఎప్పుడూ చేయకండి. మీ నాన్నగారితో మీకున్న ఒక తీపి జ్ఞాపకాన్ని కింద కమెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ నాన్నకు అంకితం ఇవ్వండి.